న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూ రెజల్యూషన్, న్యూ గోల్, ఇలా అన్నీ న్యూగా చేద్దామని చాలామంది డిసైడ్ అయిపోయారు. మనమే కాదు, మన ఇండియా కూడా న్యూ ఇండియాగా చేంజ్ అవుతుంది. ఇండియా అంటే బ్యూటిఫుల్ కంట్రీ, డైవర్సిటీ కంట్రీ, మూవీస్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అనే పర్స్పెక్టివ్ నుంచి ఇండియా యాజ్ ఎ ఎమర్జింగ్ సూపర్ పవర్ అండ్ స్ట్రాంగ్ జియోపొలిటికల్ పవర్ అని డిస్కస్ చేసే స్టేజ్కి ఇండియా ఎదిగింది. అయితే ఈ గ్రోత్ని ఎలా మెజర్ చేస్తాం? అసలు ఇండియా ఏ సెక్టార్స్లో అచీవ్మెంట్ చేసింది? 2023 ఎందుకు ఇండియాకి ఒక కంబ్యాక్ ఇయర్? ఇలాంటి పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్గా ఎవరైతే ఈ కంట్రీ ఇంతేరా, ఏం డెవలప్ అవ్వదురా అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. కీ అచీవ్మెంట్స్ ఆఫ్ భారత్ ఇన్ 2023. ఇందులో ఏ అచీవ్మెంట్ మీకు నిజమైన అచీవ్మెంట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. G20 సక్సెస్. డిసెంబర్ 2022లో G20 ప్రెసిడెంట్షిప్ ఇండియాకు వచ్చినప్పుడు ఇండియా G20ని ఇంత బాగా హోస్ట్ చేస్తుందని ఎవరికీ ఐడియా కూడా లేదు. బేసిక్గా ఈ G20 ప్రెసిడెంట్షిప్ రొటేషనల్ మేనర్స్లో అన్ని కంట్రీస్కి వస్తుంది. మనకన్నా ముందు ఈ ప్రెసిడెంట్షిప్ ఇండోనేషియాకి వచ్చింది. G20 మీటింగ్స్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ సిటీస్లో కానీ పెద్ద పెద్ద సిటీస్లో కానీ మాత్రమే కండక్ట్ చేస్తారు. కానీ భారత్లో ఈ మీటింగ్స్ మల్టిపుల్ సిటీస్ ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా జరిగింది. మనందరికీ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా ఇష్యూస్ ఉండేవి అని. అలాంటి ప్లేస్లో G20 మీటింగ్ని పెట్టడమే కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక టూరిస్ట్ హబ్గా వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వరల్డ్కి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో ఒక ప్లేస్ అని చెప్పకనే చెప్పారు. చంద్రయాన్ 3. ఆగస్ట్ 2023లో ఇస్రోతో మూన్ సౌత్ పోల్ మీద స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇండియా. ఈ మిషన్ని 615 crores కంప్లీట్ చేసి వరల్డ్కి ఇండియా ఇన్నోవేషన్ అండ్ సైన్స్లో ఏమాత్రం తీసిపోదని ప్రూవ్ చేసింది. ఈ మిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్గనైజేషన్స్ అయితే మనల్ని ఎగతాళి చేశారో వాళ్ళే మన భారత్ని ప్రేస్ చేస్తూ ఆర్టికల్స్ రాశారు. ఇక్కడ వర్త్ మెన్షనింగ్ విషయం ఏంటంటే ఈ మిషన్ కోసం 100 ఉమెన్ సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. చంద్రయాన్ 3 మిషన్ తర్వాత ఇండియాస్ ఫస్ట్ సోలార్ స్పేస్ మిషన్ ఆదిత్య L1ని ఇస్రో లాంచ్ చేసింది. ఇండియన్ రూపీ గోయింగ్ ఇంటర్నేషనల్. ఏదైనా 2 కంట్రీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరగాలంటే అది డాలర్స్లోనే అవుతుంది. దానివల్ల ఒక మోనోపోలీ జనరేట్ అవుతుంది. ఇదే ఇష్యూ ఇండియా బ్రిక్స్ మీటింగ్లో హైలైట్ చేసింది. అంతేకాదు ఇండియా తన రూపీని ఇంటర్నేషనల్ చేసే దిశగా వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఐఫిల్ టవర్ లాంటి ప్లేసెస్లో ఇండియన్స్ యూపీఐ యూజ్ చేయొచ్చని న్యూస్ కూడా వచ్చింది. అంతేకాకుండా యూఏఈతో జూలైలో ఒక సెటిల్మెంట్ కూడా చేస్తుంది. ఈ సైన్ ఆఫ్ వల్ల యూఏఈతో ఉన్న సెటిల్మెంట్స్ అన్నీ ఇండియన్ రూపీస్లోనే చేయొచ్చు. ఎలక్ట్రిఫైయింగ్ ఇండియా. ఇండియాలో 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. లిథియం మనం వాడే డైలీ ఎలక్ట్రిక్ డివైసెస్లో యూజ్ చేస్తాం. ఫోన్ బ్యాటరీస్ నుంచి ఎలక్ట్రిక్ కార్స్ వరకు అన్నిటిలో ఈ లిథియంని యూజ్ చేస్తారు. ఈ లిథియం రిజర్వ్స్తో ఇండియాలో 80% ఎలక్ట్రిక్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇండియా ఇప్పటికే పెట్రోల్ అండ్ డీజిల్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. సోలార్ అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీలో చైనాతో కంపేర్ చేస్తే భారత్ చాలా వెనకపడింది. ఇలాంటి టైంలో ఈ రిజర్వ్స్ దొరకడం అన్నది కంట్రీ గ్రోత్కి చాలా మంచి విషయం అనే చెప్పాలి. స్పోర్ట్స్ అంటే ఇండియాకి క్రికెటే గుర్తొస్తుంది. కాసేపు క్రికెట్ని పక్కన పెట్టి వేరే స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ చెస్లో ప్రజ్ఞానంద తనకి అండ్ ఇండియాకి పేరు తీసుకొచ్చాడు. 18 yearsలోనే వరల్డ్ చెస్ ఛాంపియన్స్ పైన గెలిచి వరల్డ్ కప్ వరకు వెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ ఫైనల్స్లో విన్ అవ్వకపోయినా తన మార్క్ గేమ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏషియన్ గేమ్స్ 2024లో నీరజ్ చోప్రా ఇండియాకి గోల్డ్ మెడల్ విన్ అయ్యాడు. ఈ ఏషియన్ గేమ్స్లో ఇండియాకి టోటల్ 107 మెడల్స్ వచ్చాయి. అందులో
28 గోల్డ్ మెడల్స్. అండ్ భారత్ పారా అథ్లెటిక్స్లో కూడా ఏమీ తక్కువ కాదు. అందులో 29 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. వర్త్ మెన్షన్ ప్లేయర్ శీతల్ దేవి ఒక్క సీజన్లోనే 2 గోల్డ్ మెడల్స్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. తనకి 2 చేతులు లేకపోయినా లెగ్స్తోనే ఆర్చరీ చేస్తుంది. ఈ ఇయర్ తనకి బెస్ట్ యూత్ అథ్లెటిక్ అవార్డ్ కూడా వచ్చింది. బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ ఇలా అన్ని గేమ్స్లోనూ భారత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ని సంపాదించుకుంది. ఇండియాస్ ఆస్కార్ విన్స్. మన ఇండియన్ ఫిలిమ్స్కి, ఇండియన్ మ్యూజిక్కి వరల్డ్ మొత్తంలో ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. వరల్డ్లో ఎక్కువ మూవీస్ ప్రొడ్యూస్ చేసేది కూడా మన ఇండియాలోనే. ఆస్కార్ విషయానికి వస్తే అప్పుడెప్పుడో 1983లో భాను ఐత్య గారికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్లో వచ్చింది. తర్వాత 1992లో ఇండియన్ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే గారికి అవార్డు వచ్చింది. 18 ఇయర్స్ తర్వాత 2009లో స్లమ్ డాగ్ మిలీనియర్స్ కోసం ఏఆర్ రెహమాన్, గుల్జర్ అండ్ రసూల్ పుకటి గారికి అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ 2023లోనే ఇండియన్ ఫిలిమ్స్కి మళ్ళీ ఆస్కార్స్ వచ్చాయి. ది ఎలిఫెంట్స్ విస్పర్స్కి, అలాగే ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు కోసం లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారికి ఆస్కార్స్ వచ్చింది. అలానే ఆల్ దట్ బ్రీత్స్ అనే ఒక డాక్యుమెంటరీ కూడా ఆస్కార్ వచ్చింది. ఓవరాల్గా ఈ ఇయర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మంచి ఇయర్ అనే చెప్పాలి. వసుదైక కుటుంబం. వరల్డ్లో ఎప్పుడు 2 నేషన్స్కి డిఫరెన్సెస్ వచ్చినా మోస్ట్ ఆఫ్ దెమ్ పొలిటికల్ డిఫరెన్సెస్ని గుర్తుపెట్టుకుని ఆపరేట్ చేస్తాయి. ఇండియా మాత్రం హెల్ప్ కావాలి అన్న ఎవ్రీ టైం ముందుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టర్కీలో వచ్చిన ఎర్త్ క్వేక్ చాలా డ్యామేజ్ని చేసింది. అప్పుడు ఇండియా ఆపరేషన్ దోస్త్ని స్టార్ట్ చేసి హెల్ప్ కూడా చేసింది. ఉక్రెయిన్ రష్యా వార్, ఇజ్రాయెల్ గాజా వార్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఏదో ఒక సైడ్లో ఉండకుండా హ్యుమానిటీకే పెద్దపీట వేసింది. డిఫెన్స్ సెక్టార్. భారత్ డిఫెన్స్ సెక్టార్లోనూ చాలా ఇంప్రూవ్మెంట్స్ చూసింది. మనం మల్టిపుల్ మిసైల్స్, ఆర్మ్డ్ వెహికల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్స్లో 3000 crores గెయిన్ని ఈ ఇయర్ చూసాం. ఇండియాలో చేసే తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్కి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇండియా టాప్ 10లో అయితే లేదు, బట్ ఆ దిశగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. భారత్లో సెక్యూరిటీ అండ్ మిలిటరీ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. దీనివల్ల దేశం ఆత్మనిర్భర్గా కూడా చేంజ్ అవుతుంది. ఇదొక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కోవిడ్ వచ్చిన టైంలో మొత్తం వరల్డ్ అంతా స్టక్ అయిపోయింది. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, స్పెయిన్ లాంటి కంట్రీస్లో హెల్త్ కేర్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయ్యింది. చాలామంది ఈ టైంలో భారత్ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే చాలా కంట్రీస్లో ఒకటని 50 lakhs పీపుల్ పైగా చనిపోతారని ప్రిడిక్ట్ చేశారు. బట్ ఇండియా ఈ డెత్స్ని కంట్రోల్ చేయడమే కాదు, ఓన్గా కోవిడ్ వ్యాక్సిన్ని కూడా ప్రిపేర్ చేసుకుంది. 9 months రికార్డ్ టైంలో 100 crore పీపుల్కి వ్యాక్సిన్స్ అందించింది. ఐఎంఎఫ్ కూడా 2020లో కంట్రీస్ గ్రోత్ ప్రిడిక్షన్లో జర్మనీ 1.8%, యుఎస్ 2.1%, చైనా 3% గ్రోత్ అవుతుందని ప్రిడిక్ట్ చేశారు. కానీ భారత్ మాత్రం అలాంటి టైంలో కూడా 7.2% గ్రోత్ ఉంటుందని ప్రిడిక్ట్ చేసింది. యాక్చువల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 7.2 కాదు, భారత్ 7.8%తో గ్రో అయింది. ఈ ఇయర్ 2024లో కూడా ఐఎంఎఫ్ భారత్కి 6.8% గ్రోత్ని ప్రిడిక్ట్ చేసింది. ఈ అచీవ్మెంట్స్ అన్నీ చూశాక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ అచీవ్మెంట్స్తో ఇండియాలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అని చెప్పలేం, కానీ గ్రోత్ అయ్యే దిశగా మాత్రం ఇండియా ఖచ్చితంగా ఎదుగుతుందని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ రాజారాం, సైనింగ్ ఆఫ్.